మమ్మీలు అనగానే మనకు ఈజిప్ట్ దేశం గుర్తుకు వస్తుంది. అసలు మమ్మీలు అంటే ఏంటి, మమ్మీలను ఎలా తయారు చేశారో అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మన ఛానల్ అయిన ఆకాశవాణి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ అండ్ షేర్ చేయండి. చనిపోయిన తర్వాత సహజ లేదా కృత్రిమ మార్గాల ద్వారా సంరక్షించబడిన మృతదేహాలను మమ్మీలు అంటారు. ఈ ఆచారం అంటే మమ్మిఫికేషన్ అనేది పురాతన ఈజిప్ట్ నాటిది. ఫరోలు అంటే రాజులు మరియు ఇతర ముఖ్యమైన వ్యక్తుల మృతదేహాలు భద్రపరచడానికి ఉపయోగించబడింది. ఇప్పుడు ఈజిప్ట్ మమ్మీల గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం. పురాతన ఈజిప్షియన్స్ మరణానంతరం కూడా జీవిస్తారని నమ్ముతారు. అందుకే మమ్మిఫికేషన్ చేసిన తర్వాత చనిపోయిన శరీరం పాడు కాదని, మళ్ళీ ఆ శరీరం జీవిస్తుందని నమ్మేవారు. మమ్మిఫికేషన్ అనేది కేవలం మనుషులకు మాత్రమే పరిమితం కాలేదు. పిల్లులు, కుక్కలు, మొసళ్ళు వంటి జంతువులను కూడా మమ్మీలుగా మార్చారు. పురాతన ఈజిప్షియన్ల సంస్కృతిలో జంతువులు పవిత్రమైనవిగా పరిగణించబడ్డాయి. ఈ జంతువులు దేవుళ్లతో సంబంధం కలిగి ఉంటాయని భావిస్తారు. సో ఈ జంతువులను మమ్మీలుగా చేయడం అంటే దేవతలను గౌరవించడం మరియు శాంతింపజేయడానికి ఇది ఒక మార్గంగా భావిస్తారు. ఉదాహరణకు చాలా సమాధుల్లో మనుషులతో పాటు పిల్లులను కూడా మమ్మిఫికేషన్ చేసినట్లు గుర్తించారు. ఈ మమ్మిఫికేషన్ ప్రక్రియ అనేది ఈ క్రింది విధంగా వివరించవచ్చు. మొదట మెదడును ఒక హుక్ లాంటి పరికరంతో ముక్కు ద్వారం నుండి బయటికి తీస్తారు. తరువాత శరీరం ఎడమ పక్క ఒక హోల్ చేసి గుండె తప్ప మిగతా అంతర్గత అవయవాలను తొలగిస్తారు. ఆ అవయవాలను ఈజిప్టు దేవతల ముఖాలతో అలంకరింపబడిన 4 కానోఫిక్ జాడీలలో భద్రపరుస్తారు. ఇలా చేశాక ఆ శరీరాన్ని ఆరబెట్టడానికి సోడియం కార్బోనేట్ మరియు సోడియం బైకార్బోనేట్ మిశ్రమమైన నాట్రాన్ 40 రోజుల పాటు కప్పి ఉంచుతారు. ఆ తర్వాత నాట్రాన్ తొలగించి శరీరాన్ని శుభ్రం చేస్తారు. ఆ శరీరాన్ని కొన్ని ప్రత్యేకమైన రసాయనాలతో తుడిచి నారబట్టలతో చుట్టి శవపీఠికలో భద్రపరుస్తారు. ఈ మమ్మిఫికేషన్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అండ్ లాంగ్ ప్రాసెస్. ఇది చేయాలంటే ఒక ప్రత్యేకమైన జ్ఞానం మరియు నైపుణ్యం కలిగి ఉండాలి. ఇలా చేసిన మమ్మీతో జాడీలో ఉంచిన అంతర్గత అవయవాలు కలిపి పాతి పెడతారు. ఇలా ఎందుకు చేస్తారంటే మరణం తర్వాత కూడా వారి అంతర్గత అవయవాలు కలిగి ఉంటారని నమ్మకం. మమ్మిఫికేషన్ ప్రక్రియలో ఒక హుక్ లాంటి పరికరంతో ముక్కు నుండి మెదడును తొలగిస్తారని చెప్పుకున్నాం కదా. అయితే మెదడునే ఎందుకు తొలగించాలి, గుండెను ఎందుకు తొలగించలేదంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణం మరియు తెలివితేటలు అనేవి మెదడుకు సంబంధించినవి కాదని, అవి గుండెకు సంబంధించినవని నమ్ముతారు. కాబట్టి ఇలా చేస్తారు. మరణానంతరం మెదడుకు ప్రాధాన్యత లేదని భావిస్తారు. ఏదైనా రాజు సమాధి బయటపడినప్పుడు ఆ మమ్మీతో పాటు ఆ రాజుకు సంబంధించిన వజ్రాలు, బంగారం, నగలు, సంపద, తాయెత్తులు, దుస్తువులు, ఫర్నిచర్ మరియు ఇతర వ్యక్తిగత వస్తువులు ఉంటాయి. దీనికి గల కారణం ఆ వ్యక్తికి సంబంధించిన వస్తువులు పాతిపెట్టడం వల్ల మరణానంతరం కూడా ఆ వస్తువులు అవసరమవుతాయని నమ్ముతారు. కాబట్టి వాటిని కూడా పూడుస్తారు. అదే ఒక సాధారణ వ్యక్తి సమాధి బయటపడితే కుండలు, సాధారణ నగలు, నిరాడంబరమైన వస్తువులు ఉండవచ్చు. ఇలా చాలా వరకు దొరికిన మమ్మీలలో వారు ఎలా చనిపోయారు అనేది పరిశోధించగా వ్యాధులకు సంబంధించిన రుజువులు కనుగొనబడ్డాయి. ఆ వ్యాధులు ఏంటంటే క్షయ, క్యాన్సర్, దంత సమస్యలు మరియు వివిధ రకాలైన వ్యాధులు కలిగి ఉన్నట్లు కనుగొనబడ్డాయి. దీనివల్ల ఆ కాలంలో ప్రజల ఆరోగ్య స్థితులు కనుగొనబడ్డాయి. రాజు సమాధుల నుండి బంగారం, నగలు, వజ్రాలు, సంపద దొంగలు దొంగిలించకుండా ఒక రకమైన ఉచ్చులు విధించేవారు. అవి ఎలాంటివి అంటే దొంగలను డైవర్ట్ చేయడానికి, అంటే తప్పుదారి పట్టించేందుకు తప్పుడు మార్గాలు, ఖాళీ గదులు, నకిలీ తలుపులు వంటి వాటిని ఏర్పాటు చేశారు. ఇలా చేయడం ద్వారా దొంగలు అసలు సమాధిని చేరుకోవడానికి కష్టతరమవుతుంది. ఇలాంటి ఎన్నో ఉచ్చులు విధించినప్పటికీ శతాబ్దాలుగా అనేక సమాధులు దోచుకోబడ్డాయి. కొన్ని సమాధులలో మమ్మీల స్టడీ చేయడానికి కొంతమంది సైంటిస్టులు మమ్మీని విప్పారు. ఇలా మమ్మీలను విప్పడం అనేది వివాదాస్పదమైన ఆచారం. ఎందుకంటే మరణించిన వ్యక్తిని అగౌరవపరిచినట్లు మరియు వారి నమ్మకాలను, సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉంటుందని కొందరు నమ్ముతారు. అయినప్పటికీ ఆ మమ్మీలను స్టడీ చేయడం వల్ల ఆనాటి ప్రజల జీవన శైలి, ప్రజల ఆరోగ్యం లాంటి విలువైన సమాచారం తెలిసింది. ఇంత చరిత్ర కలిగిన మమ్మీలను నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలలో చూడవచ్చు. ప్రస్తుతం మనం ఈ మమ్మీలను చూడాలంటే ఈజిప్ట్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. తెలంగాణ వాసులు అయితే హైదరాబాద్ లోని తెలంగాణ
ఇండియానా స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియంలో మహారాణి నైషు యొక్క ఈజిప్షియన్ మమ్మీని చూడవచ్చు. ఇది 1930లో 6వ అసఫ్ జాహీ యొక్క అల్లుడైన నాజీర్ నవాబ్ చేత తీసుకురాబడింది. దీనిని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు అందించారు. ఇది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మ్యూజియం కి విరాళంగా ఇచ్చారు. ఇండియాలో మొత్తం 6 మమ్మీలు ఉండగా అందులో హైదరాబాద్ లో యువరాణి నైషుది ఒకటి. మిగిలిన 5 లక్నో, ముంబై, గుజరాత్, జైపూర్, కోల్కతాలో ఉన్నాయి.